వీళ్ళు మీ దగ్గర చేసింది అప్పే కదా, మర్యాదగా అడగండి ఇస్తారు. అది కాదని ఇలా ఇంటి మీద పడి గొడవ చేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తే ఏం చేస్తావురా? మీ అందరినీ కొట్టడం పెద్ద పనేం కాదు, కానీ కొట్టడం నా సంస్కారం కాదు. మీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికే ఉన్నారు కదా, వాళ్ళనే పిలుస్తాను. ఎవరిని? మీ మామగారిని. మీకు పోలీస్ లాంటి రుచి చూస్తేనే కదా బుద్ధి వచ్చేది. మాకే లాఠీ రుచి చూపిస్తావా? ఏ పోలీసుని పిలుస్తావో పిలువురా, నేను చూస్తాను. చూడండి, నాతో ఆటలాడకండి, నేనే పిలుస్తాను. ఇది కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కదమ్మా. ఏ పోలీస్ స్టేషన్ వారినైనా పిలిపించు, మేం భయపడే రకం కాదు. ఇచ్చిన అప్పు వాయిదా అడగటం తప్పని వాళ్ళు కూడా చెప్పరు. మా డబ్బు మాకిచ్చేయండి, లేదా ఇల్లు కాల్చేయండి. ఇలా అకస్మాత్తుగా ఇల్లు ఖాళీ చేయమంటే మేమెక్కడికి వెళ్ళాలి? సరే, ఖాళీ చేయకండి, మా డబ్బు ఇవ్వండి. అది ఇచ్చే వరకు మేమిక్క నుంచి వెళ్ళము. అయ్యో అన్నా, ఇలా కూర్చుంటే ఎలా? ఆడవాళ్ళు ఉండే ఇల్లు పరువు పోతుంది. అయ్యో, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళండి. అవునా? ఇల్లు తాకట్టు పెట్టినప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారని గుర్తు రాలేదా? మార్కెట్లో మా వాళ్ళని అవమానించినప్పుడు గుర్తుకు రాలేదా? మార్కెట్లో గొప్పలు చూపించడం కాదు, ఇప్పుడు చూపించండి. డబ్బులు ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం. అంటే డబ్బులిస్తే వెళ్ళిపోతారా? మాకు డబ్బు ఇవ్వకపోతే అవమానించి ఏడిపించడం తెలుసు. అదే డబ్బులు ఇస్తే మర్యాద ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడడం కూడా తెలుసు. ఇదే మాట మీద ఉంటారు కదా. ఏయ్, అప్పటి నుంచి పంచాయతీ చూస్తున్నావు కదా, వీళ్ళ దగ్గర నుంచి డబ్బు ఇప్పించు. వీళ్ళ కాళ్ళ మీద పడి మర్యాద ఇచ్చే వెళ్తాను. 10-20 రూపాయలు కాదు రాజా, 1,00,000. అమ్మా, అదేదో 1,00,000 కదా, ఇచ్చి పంపించేయండి. ఆ, 1,00,000? అది అమ్మా, డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఏవైనా ఉంటే ఇచ్చి పంపించేయండి. ఇంట్లో ఇరిగిపోయిన 4 ప్లాస్టిక్ కుర్చీలు, 1/2 డజన్ విరిగిపోయిన పాత్రలు తప్ప ఇంకేమీ లేవు. ఎందుకు లేవు? ఉన్నాయి. అమ్మా, ఉన్నాయని చెప్పండి. నవీన్, ఓపెన్ ది డోర్. ఇంటికొచ్చిన లక్ష్మిని మర్చిపోయారామ్మా? వీటి విలువ కనీసం 1.5 లక్షం ఉంటుంది. నువ్వు 1,00,000 అప్పు అన్నావు కదా, ఇందులో మరో 50,000 ఎక్కువే ఉంది. సరిపోతుందా? మా అప్పు బాకీ ఉంచుకొని ఇన్ని వస్తువులు కొన్నారా? ఈ ఆడవాళ్ళు సామాన్యులు కాదు, చాలా తెలివైనోళ్ళు. హలో, మర్యాదగా మాట్లాడు. ఎవరు అడిగేవాళ్ళు లేరనుకున్నావా? ఆ బొన్లో ఉన్నవి వీళ్ళవే వస్తువులు, అవిచ్చి మీ అప్పు తీరుస్తారు. కానీ మేము వీటిని... ఇంటి మర్యాద కన్నా ఇవి ముఖ్యమా చెప్పండి? అయ్యో, అలా కాదు బాబు, ఇవన్నీ నా కొడుకుకు వచ్చిన గిఫ్ట్లు.
మేము కొనుక్కున్నవి కాదు. ఆ, వీళ్ళకి ఎలా ఇవ్వగలం? ఎందుకు ఇవ్వలేరు? ఇది మీ గిఫ్ట్. మీరు ఏమైనా చేయొచ్చు. టీవీ మీది, ఫ్రిడ్జ్ మీది, వాషింగ్ మిషన్ కూడా మీదే. మీరు ఎలా కావాలో అలాగే వాడుకోవచ్చు. బండి మీ ఇంటి ముందు ఉంది. అప్పుడు వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. తలదించుకొని నిలబడతారా, లేదా ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేసి తల ఎత్తుకొని నిలబడతారా అనేది మీ ఇష్టం. అబ్బాయి చెప్పింది విన్నారు కదా? అక్కడున్నవన్నీ తీసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఇవన్నీ మేము తీసుకెళ్లాలా? టెంపోతో పాటు లెక్కేస్తున్నావా? అందులో ఉన్నవి మాత్రమే తీసుకెళ్ళండి. సారీ, మీ అంత క్రూరత్వం నాకు లేదు. టెంపోతో పాటే తీసుకెళ్ళండి. ఐటమ్స్ తీసుకున్నామా, అప్పు తీరిందా అన్నట్టుండాలి. మళ్ళీ ఇంటి వైపు కన్నెత్తి చూస్తే బాగోదు. కరెక్ట్ టైంకి వడ్డీ కట్టుంటే మేం ఇటువైపు ఎందుకు వస్తాము? మాటలు ఇంకేం అవసరం లేదు. అంతా క్లియర్ అయ్యాక నీకు ఇక్కడ ఇంకేం పని? రేయ్ పదన్రా. హలో, ఎక్కడికి వెళ్తున్నారు? నీ సమస్య ఏంట్రా? వెళ్ళమని చెప్పింది నువ్వే కదా. వెళ్ళండి. కానీ ఇందాక ఏదో పెద్దగా మాట్లాడావు కదా, డబ్బు దొరికితే సాష్టాంగ నమస్కారం చేస్తానని. మరి అలాగే వెళ్ళిపోతున్నావు? నమస్కారం చేసి వెళ్ళు. వద్దు. ఏయ్ నన్నేమనుకుంటున్నావు? ఇప్పుడు నమస్కారం చేస్తావా, లేదా పోలీసులు పిలిచి గొడవ చేస్తున్నారని చెప్పమంటావా? నాకు పోలీసులు పిలిపించడం పెద్ద కష్టమేం కాదు. అమ్మా వెళ్ళొస్తానమ్మా. నిండు నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. అమ్మా వెళ్ళొస్తామమ్మా. ఎక్కడైనా ఆడవాళ్ళ దగ్గర అప్పు వసూలు చేసే ముందు ఇది మీకు గుర్తుకు రావాలి.